అంశధ్వని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అంశధ్వని కార్యక్రమంలో మనం వ్యక్తిత్వ వికాస నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన సూత్రాలు మనం చెప్పుకోవాలి. చాలా సంతోషం, చాలామంది దీన్ని ఆదరిస్తున్నారు, నా మాటలు వింటున్నారు, ఎంతోమంది ఫోన్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. ఒక చిన్న మాట జీవితాన్ని మార్చేస్తుంది, ఒక చిన్న ఆలోచన మన గమ్యాన్ని మార్చేస్తుంది. కాబట్టి అంశధ్వనిలో నేను చెప్పుకోబోయే ప్రతి మాట మన యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడుతుంది. మీరు ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక 5-6 నిమిషాలు వెచ్చించి వినండి, చూడండి, నేను చెప్పే మాటలు ఆచరించండి. ఎన్ని వింటే ఉపయోగమైంది ఆచరణలో లేని విషయాలు. కాబట్టి వినండి, ఆచరించండి. అలాగే ఈ ఛానల్ 10 మందికి చేరవచ్చండి. ఛానల్ని ఆదరించండి, గౌరవించండి. ధన్యవాదాలు. అయితే ఇక ఇవాళ అంశధ్వని కార్యక్రమంలో మనం చెప్పబోయే అంశం మనందరికీ తెలిసిన విషయమే. బద్ధకం పరమ దరిద్రం. అదే నేను దరిద్రం అంటే మీకు తెలిసి ప్రత్యేకంగా చెప్పక్కర్లే కదా. ఈ దరిద్రానికి మూల కారణం ఏంటంటే బద్ధకం. మన అందరి జీవితాల్లో బద్ధకం అనేది మన విజయాలకి అడ్డుగోడలా ఉంటుంది అనమాట. ఎందుకు బద్ధకం? అది మన మనసు ఇచ్చే సంకేతమే. ఒక బద్ధకం, ఒక పని చేద్దాం అనుకుంటాం, మనకైతే ఒక బద్ధకం అడ్డొస్తుంది. ఆయన పడుకుంటే పోతుంది కదా, దీని తర్వాత చూసుకోవచ్చు అనుకుని ఆ బద్ధకంతో మనం ఆ పనుల్ని మొత్తం పూర్తిగా పక్కన పెట్టేస్తాం. చెప్తారు అలాగా. ఈ బద్ధకం వల్ల ఈ బద్ధకం అనేది ఒక జాడ్యం అనమాట, కంట్రోల్. ఒకటి బద్దకిస్తే అందరూ బద్దకిస్తారు. ఇవాళ మన స్కూల్కి వెళ్ళాలి లేదు స్టూడెంట్కి, వాడు బద్ధకంగా ఉండి కొంచెం చలిగా ఉంది శీతాకాలం, వెంటనే వాడు ఆ పని ఆపేస్తాడు. దానివల్ల వాడికి ఆ రోజు పాఠాలు నిండిపోతాయి, అవన్నీ మళ్ళీ చేయాలి, ఈ లోడ్ మళ్ళీ పెరిగిపోతుంది. అలాగే మనకి ఏ పని చేసినా సరే చిన్నవాడికనే లేదు పెద్దవాడికి లేదు, అరే బద్ధకంగా ఉంది ఇవాళ అసలు. అంటే మనకి శరీరంలో చైతన్యం మనకి మనమే తగ్గించేసుకుంటాం అనిపిస్తుంది, మానసిక చైతన్యం కూడా తగ్గిపోతుంది. బద్ధకం అంటే ఖాళీగా ఏ పని చేయకుండా కాలక్షేపం చేయడం అనమాట. ఏదో తిన్నా తిరిగినా పడుకున్నావా. ఇంకా ఆదివారం లాంటి సెలవు రోజులు ఉంటాయి కదా, పూర్తిగా ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి బద్ధకానికి ఇంకా మరింత బద్ధకం తెచ్చుకుంటాం. మనం మన దగ్గర లేకపోతే తెచ్చుకుంటాం. అది ఎప్పుడు కూడా ఇప్పుడు జీవనది అంటాం, నది ప్రవహిస్తూ ఉంటేనే దాని అన్నం. అది ఇప్పుడు రెస్ట్ కోరుకోదు, ఎప్పుడో ఒక చోట ఆగి వెళ్దాం అనుకోదు. అదే ఒక చోట ఆగి ఉంటే చిన్న చిన్న మురుక్కాలు అవి ఏంటంటే అలా ఆగిపోవడం వల్లే అంటే బద్దకించేయమాట. ఆ ప్రవాహం లేదు, ఆ ప్రవాహం లేకపోతేనే ఆ నాచు పాచు అవన్నీ పేరుకుంటాయి, మురుగువాసన వస్తాయి. నీళ్ళన్నీ కూడా ప్రవహిస్తూనే ఉంటేనే నది కాంతం. ఎప్పుడు సూర్యుడు బతికించాడా? ప్రకృతిని చూసి మనం ఎంత నేర్చుకోవాలి. చంద్రుడు బతికించాడా? ఏ రోజున లేటుగా వచ్చాడా? ఏం ఉండదు అది, ఎందుకంటే బద్ధకం వాటికి ఉండవు. సో ప్రకృతిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న బద్ధకం అసలు వదిలిపెట్టాలన్నమాట. ఒక జీవ నదిలా మన ప్రవాహం పరుగులు తీయాలి. ఏ రోజు కూడా మనకు కాస్త సమయం దొరికితే, ఒక సెలవు రోజు దొరికితే రోజు చేసే పని కన్నా ఎక్కువ పని చేయాలి. జీవితం కరిగిపోతుంటుంది, కాలం కరిగిపోతుంటుంది. ఈ కరిగిపోయే కాలంలో మన బద్ధకం అని పెట్టుకుని మన కాలాన్ని, మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం అంటే తగ్గించేసుకుంటాం. దానివల్ల ఉపయోగం లేదు. అందుకే బద్ధకం లేకపోతే చైతన్యం ఏం చేస్తుంది? అదృష్టానికి దారితీస్తుంది. ఎంత చైతన్యవంతంగా ఉంటే ఆలోచన ఎంత చైతన్యం, మానసికంగా శారీరకంగా రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ ఇంకా అదొకటి, ఈ రెండిట్లోనూ బద్ధకం రాకూడదు. అలా ఏం చేయబుద్ధి అవ్వట్లేదు, మనం చేసే పని ఎప్పుడైతే చేయబుద్ధి అవ్వట్లేదు అన్నామో, మన బుద్ధి అవ్వడం లేదన్నామా, బుద్ధి మనకి తేడా చేసినట్టు లెక్క. సో ఒకవేళ అనిపించిన అంటే శరీరం ఏదో కోరుకున్న రెస్ట్ కోరుకున్నా, మీరు రెస్ట్ తీసుకున్నారంటే బాగా. నా దృష్టిలో ఏంటంటే రెస్ట్ అనేది ఇంకా మన ఆఖరిలో తీసుకుని అంటే మనం వెళ్ళిపోతాం కదా పైకి, అదే రెస్ట్. ఇంకా నిత్యకృత్యం రోజు నిద్రలోకి వెళ్తాం, నిద్రలో దాన్ని మనం నిద్ర చేసుకుని రెస్ట్ కావాలంటే అది రెస్ట్ తప్పదు ఇలాగా. కానీ మిగిలిన సమయాల్లో, మీరు చేయాల్సిన సమయాల్లో ఆ పనిని చేయకుండా వదిలిపెడితే దాన్ని బద్ధకం అంటారు. ఈ బద్ధకం మీకు ఏ రకంగా ఉపయోగపడదు. మీ విజయానికి అడ్డుపడి, ఇందాక చెప్పే కదా, అవరోధం, పరమ దరిద్రం అనమాట. దరిద్రం అంటే ఇంక మీకు ఏమీ అదృష్టం లేనట్టే లెక్క. సో బద్ధకం అనేది మీ జీవితాన్ని దరిదాపులు కూడా తీసుకురాలి. మీకు అనిపిస్తే వెంటనే ఇండికేషన్ మార్చండి. వద్దు నాకు బద్ధకం వద్దు, వాళ్ళు నేను నష్టపోతున్నాను, ఒక రోజు నాకు కరిగిపోతుంది, ఈ బద్ధకం నన్ను పడుకోబెట్టి లేద్దాం, యాక్టివేట్ అవుతాం, చేద్దాం, పరుగులు పెడదాం, చైతన్యవంతం. ఇంకేంటంటే బద్ధకం వదిలేస్తే ఇంకా మీరు గెలిచినట్లే. ప్రతి పనిలో మీరు ముందు ప్రతి పని పక్కన పెట్టండి, మీ జీవితంలోనే మీరు గెలిచినట్లు. ఇంకెంత అభివృద్ధిని పక్క పెట్టండి. బద్ధకంగా రోజు ఆ బద్ధకాన్ని మీ శరీరానికి మనసుకి అలవాటు చేస్తే ఇంకా అక్కడి నుంచి మీరు ఇంతే. అందరిలో ఒకలా ఉంటారు, అందరిలో ఒకరిలా ఉండకండి, మీరు ఒక్కరిలో ఒకరుగా ఉండండి. అదే వ్యక్తిత్వ వికాసం. అందరిలో శతకోటి లింగాలు ఒక బోర్లింగం అంటాడు కూడా. అలా కాదు, మీరు ఒకరిగా జీవించండి. మీకు మీరే సాటి. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకోవాలి అంటే ఒక గొప్ప వ్యక్తిత్వ నిర్మాణాన్ని పరిశీలిస్తే వాడి జీవితంలో బద్ధకానికి ఎక్కడా చోటు ఉండదు. మీరు కూడా గొప్ప వ్యక్తి కావాలంటే మీ జీవితంలో కూడా బద్ధకానికి చోటు ఉండకూడదు.
మీరు చెప్పుకోండి, మీకు మీరే బద్ధకించకూడదు. నేను ఈరోజు ఎవరైనా బద్ధకంగా బతుకుతున్నా వద్దురా ఈ బతుకు, బద్ధకాన్ని వదిలిపెట్టు, చైతన్యంగా వెళ్ళు, పరిగెట్టు, నువ్వు అనుకున్నది సాధిస్తావు, లేదంటే లేట్ అయిపోతుంది నీకు, ఈ బద్ధకం మళ్ళీ అన్నిటికీ వెనక్కి లాగుతుంది అనే విషయాన్ని 10 మందికి చెప్పండి. మీరు కూడా బద్ధకాన్ని టోటల్గా వదిలిపెట్టండి. ఇందుకే చెప్పాను, మీకు ఏమనిపించినా కూడా బద్ధకం పరమ దరిద్రం. ఆ దరిద్రం మన దరిదాపులు కూడా రాకూడదు. సో బద్ధకాన్ని ఎప్పుడు మీరు ఎంటర్టైన్ చేయకండి, ఎంగేజ్ అవ్వకండి. బద్ధకం విషయంలో నిర్మోహమాటంగా వద్దు, పరిగెట్టు పరిగెట్టు, ఏం లేదు, నువ్వు ఎక్కడ అలసిపోవు, పరిగెడుతూనే ఉంటావు. బద్ధకం వద్దు. నా 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 మాట వెనకాల అర్థం మీరు చూసుకోండి. బద్ధకం వదిలేయండి. మరో అంశంతో అంశధ్వని కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అవలంబించండి, ఆచరించండి. ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాన్ని కూడా మరో ఎపిసోడ్లో మీకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు, కానీ మీరు ఆచరించకపోతే ఆచరించండి. ఆచరిస్తే ఏం కూడా లేదు. థ్యాంక్ యూ. మీ పరమహంస.